హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు, కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. అయితే ఈరోజు నేను కర్ణాటక స్పెషల్ ఓలిగే చేయబోతున్నాను. ఓలిగే అంటే ఒబ్బట్టు అని అంటారు, ఓలిగే అని అంటారు. మనం ఇక్కడ ఏమంటాం అంటే భక్షాలు అంటాం తెలంగాణలో, మన ఆంధ్రాలో అయితే బొబ్బట్లు అని అంటాం. అంటే రెండు పలుకుతూ ఉంటారు కదా. మరి ఈరోజు నేను బొబ్బట్లు చూపించబోతున్నానండి. కర్ణాటక స్పెషల్ కందిపప్పుతోటి బొబ్బట్లు చేస్తున్నాను. ఎంత బాగుంటాయో తెలుసా అండి. నేనైతే నిజంగా చెప్తున్నానండి, వాళ్ళు బొబ్బట్లు చేసేవారు, అదే ఒబ్బట్టు చేసేవారు, కానీ మా అమ్మ వాళ్ళకి అది ఎవ్వరికీ వచ్చేవి కాదు, అసలు తెలియదు అనమాట. నేను ఫస్ట్ అక్కడ కన్నడ వాళ్ళ దగ్గరే నేను బొబ్బట్లు తిన్నాను, తర్వాత తెలంగాణలో. అయితే తింటే అసలు ఎలా చేస్తారో కూడా నాకు తెలియదండి. ఏదో చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను, ఇదంతా ఏం లేదు. నాకు తెలిసి ఒక 15 సంవత్సరాలు అవుతున్నట్టుంది నేను చేయడం స్టార్ట్ చేసి బొబ్బట్లు. అయితే అంతకుముందు ఈ పూర్ణం ఎలాగెళ్తుంది, దీన్ని ఎలా చేస్తారు అనుకునేదాన్ని నిజంగా. అసలు ఎంత ఫల్స్గా ఎలాగో వస్తుంది అని చెప్పేసి. కానీ ఇప్పుడు నేను చాలా బాగా చేస్తున్నాను అనమాట బొబ్బట్లు అయితేని. ఎందుకంటే క్యాటరింగ్ ఉన్నప్పుడు కూడా బాగా చేసేవాళ్ళం. నేను పోయినసారి కూడా వీడియోలో చెప్పాను. ఈరోజు అయితే కర్ణాటక స్పెషల్ ఒబ్బట్టు ఎలా చేయాలో చూపిస్తాను. ఏమంటే ఎక్కడ స్కిప్ చేయకండి. ఎందుకు చెప్తున్నానంటే అంత బాగుంటాయి అనమాట. ఎంత బాగుంటాయి అంత బాగుంటాయి. మరి ఫస్ట్ స్కిప్ చేయకుండా చూడండి. చూసేసిన తర్వాత ఫుల్ వీడియో తర్వాత చెయ్యాలా వద్దా బొబ్బట్లని మీరే నిర్ణయించుకుంది కానీ, ఓకేనా. ఇదిగోండి, ఇక్కడ నేను కందిపప్పు తీసుకున్నానండి. ఈ ఒకటే రకమైన కప్పుతోటి 2 కప్పులు కందిపప్పు తీసుకున్నాను. అంటే ఇది వెయిట్ మెజర్మెంట్ లో వచ్చి 1/2 kg కందిపప్పు అనమాట. కొద్దిగా లైట్ గా ఎలుతుగా ఉంది చూడండి కందిపప్పు అయితేని. 1/2 kg కందిపప్పు 2 కప్పులు తీసుకున్నాను. ఇది ఒక గిన్నెలో వేసుకుని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగేసుకుని అందులో వాటర్ యాడ్ చేసుకున్నాం. ఇదిగోండి కడిగేసుకున్నాం కదా, ఇందులో కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవాలన్నమాట. మనం డైరెక్ట్ గా ఉడకబెట్టుకుంటున్నాం కదా, అందుకు. ఇదిగోండి ఇప్పుడు మూత పెట్టేసుకుని పప్పు అయితే ఉడకలేదు. ఇదిగోండి కందిపప్పు మామూలుగా విడిగా ఎందుకు ఉడకబెడుతున్నానంటే, మనం మామూలుగా కుక్కర్లో పెట్టేసుకోవచ్చండి. కాకపోతే ఒక్కొక్కసారి పప్పు ఏంటంటే మనం ఒక 4-5 kgలు తెచ్చుకుని వాడుకుంటున్నప్పుడు ఈ పప్పు తొందరగా ఉడుకుతుంది, ఇది తొందరగా ఉడకట్లేదని తెలుస్తుంది. ఒకసారి మెత్తగా అయిపోద్ది అనమాట పప్పు, ఒకసారి ఉడకదు. అందుకని నేను డైరెక్ట్గా ఉడకబెట్టుకుంటున్నాను అనమాట. బాగా మెత్తగా అయిపోకూడదు, వాటర్తో పాటు ఉండేలాగా ఉండాలి. తర్వాత ఆ పలుకు అన్నది మనకి కరెక్ట్గా చూసుకుని ఉడకబెట్టుకున్నాం అనుకోండి టేస్ట్. కందిపప్పు సరిగ్గా ఉడకలేదనుకోండి, శనగపప్పు అటు ఇటు ఉడికినా కొంచెం పర్లేదు, కానీ కందిపప్పు సరిగ్గా ఉడకకపోతే మాత్రం అసలు బొబ్బట్లు బాగోవు అనమాట. అందుకని నేను డైరెక్ట్గా ఇలాగా విడిగానే ఉడకబెట్టుకుంటాను, కుక్కర్లో పెట్టిన. మీరు కుక్కర్లో పెట్టేటట్టయితే తక్కువ వాటర్ పోయకూడదు అనమాట, ఎక్కువ పోసుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువ ఉండాలి అందులో. లేదంటే మనం తక్కువ వాటర్ కొంచెం సమానంగా పోసామనుకోండి, ముద్దపప్పుకి మనం ఉడకబెట్టుకుంటాం అలా అయిపోతుంది అనమాట. అందుకు నేను విడిగా ఉడకబెడతాను. మీరు ఒకవేళ కుక్కర్లో పెట్టుకునేటట్టయితే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుని ఉడకబెట్టుకోండి, ఓకేనా. ఇదిగో ఇదైతే ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు పిండి కలుపుకుని పెట్టుకుందాం, ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇక్కడ నేను మైదా పిండి తీసుకున్నానండి, 2 కప్పులు తీసుకున్నాను. మీరు మైదా పిండి వద్దంటే గోధుమ పిండి అయినా సరే తీసుకోవచ్చు. అయితే ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పులు నేను మైదా పిండి తీసుకున్నాను. 2 కప్పులు కందిపప్పు అయితే 2 కప్పులు మైదా పిండి. మైదా పిండి కొంచెం ఒత్తి తీసుకోవాల్సి వస్తుంది. ఇదిగో చూడండి, అయితే మైదా పిండి జల్లించుకోవాలన్నమాట. మైదా పిండి జల్లించుకుంటే అందులో ఏమన్నా అలకలది ఉన్నా పోతాయి, అలాగే ఫ్లఫీగా కూడా వస్తాయి. ఇది బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ ఒక 1/2 కప్పు తీసుకున్నాను. 1/2 అయినా పర్వాలేదు, పావంత అయినా పర్వాలేదు అనమాట. వెయిట్ మెజర్మెంట్స్ లో వచ్చి 100 grams బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఇది బొంబాయి రవ్వ ఏంటంటే మనం వాటర్లో ఒక పావు గంట సేపు నానబెట్టేసి ఇందులో కలుపుకోవచ్చు అండి, చాలా బాగా వస్తాయి. లేదంటే ఇప్పుడు నేను దీన్ని మెత్తగా పౌడర్ చేసేస్తాను, నానబెట్టట్లేదు. ఇదిగోండి పౌడర్ చేసేసుకుని ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఓకే, ఈ 100 grams వేసేసుకున్నాను. వేసేసుకుని ఒకసారి మొత్తం ఈ పిండి మొత్తంలో బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని బొంబాయి రవ్వ ఎందుకు వేస్తామంటే మనకి స్ప్రెడ్ అవుద్ది అనమాట. మనం బొబ్బట్టు చేసేటప్పుడు దగ్గరగా అయిపోదు, మైదా పిండి దగ్గరగా అయిపోతుంది కదా, అలా అవ్వకుండా స్ప్రెడ్ అవుతుంది. అయితే కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి, ఒక చిటికెడు. అందు కొంచెం ఏంటంటే రాళ్ళు ఉప్పు పొడిని చేసుకున్నాం కదా, కొద్దిగా రవ్వ కన్నా ఉంటది, అందుకని వాటర్ వేసి కొద్దిగా కరిగిన తర్వాత ఇందులో వేస్తున్నాను. చిటికెడు ఉప్పు వేసుకుంటేనే రుచి. ఇదిగోండి నెయ్యి వేస్తున్నాను, ఒక 4-5 చెంచాలు నెయ్యి వేసుకోవాలి. ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదు. నెయ్యి కూడా వేసేసుకున్న తర్వాత బాగా మొత్తం ఆ పిండికంతా పట్టించుకోవాలన్నమాట. టేబుల్ స్పూన్స్ వేసాను నేను. ఇదిగోండి ఇక్కడ వాటర్ వేసుకుని ఇప్పుడు కలిపేసుకోవాలి. చపాతీ పిండి కన్నా కొంచెం మెత్తగా ఉండాలండి, మరీ బాగా పలచగా ఉందంటే బొబ్బట్లు చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇదిగోండి బాగా మెదుపుకుంటూ కలుపుతూ నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. నేను ఇప్పుడు ఇది కలిపేసుకున్న తర్వాత నెయ్యి నూనె 2 మిక్స్ చేసుకుని పెట్టుకుంటాను. మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు, లేదంటే 2 మిక్స్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఇదిగోండి బాగా మెదిపి కలపాలి.
ఇదేంటంటే బొంబాయి రవ్వ వేసిన వల్ల కొంచెం టైట్ అవుద్దండి, తర్వాత మనకి టైట్ అవుతుంది, అలాగే మనకి బాగా సాఫ్ట్ కూడా అవుతుంది. కానీ ముందే చెప్తున్నాను చూడండి, గమనించండి, బాగా మెత్తగా బాగా పలచగా అంటే పలచగా కలిపేశారంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది తర్వాత బొబ్బట్టు చేసేటప్పుడు. ఇదిగోండి మళ్ళీ కొంచెం నెయ్యి వేసేసుకుని ఇలాగా హోల్స్ కింద పెట్టుకోవాలి. హోల్స్ కింద ఇలా పెట్టుకుంటే అందులోకి నెయ్యి వెళ్ళి బాగా మెత్తగా అవుతుంది అనమాట మనకి పిండి. దీని మీద మూత పెట్టేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఇది మూత పెట్టే మీకు చూపిస్తుంది చూడండి, ముక్కలు ముక్కల్లా వస్తుంది ఇలా తీస్తుంటే పిండి మనకి చూడండి, సాగట్లేదు అది. ఓకే, మనం ఒక గంట తర్వాత నానిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాం. మీకు టైం ఎక్కువ ఉంటే 2-3 గంటలైనా నానబెట్టుకోవచ్చు. నేను 1 గంట సేపే నానబెడుతున్నానండి. ఇక్కడ పప్పు ఉడుకుతుంది చూడండి ఆల్మోస్ట్. ఒకసారి పప్పు ఉడికిందో లేదో మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి ఇలా మెదిపితే మెదగాలి, కాలిపోతుంది పప్పు అయితేని. ఇదిగో చూడండి మెత్తగా మెదిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక జాలి దాంట్లోకి ఇది వడబోసేసుకుంటాను మొత్తం. ఇందులో అస్సలు వాటర్ ఉండకూడదండి. ఒక 10-15 నిమిషాలు అలా వదిలేయండి. ఒక్క చుక్క కూడా వాటర్ ఉండకూడదు. మొత్తం చూడండి గిన్నెలోకి వచ్చేసి ఈ వాటర్ ఏంటంటే కట్టుచారు చేస్తానండి. వెరీ స్పెషల్ కట్టుచారు చేస్తాను నెక్స్ట్ వీడియోలో, తప్పకుండా చూడండి ఆ వీడియో అయితేని. అసలు ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది కట్టుచారు, ఎక్కడ మిస్ చేయకండి నెక్స్ట్ వీడియో. ఇదిగోండి ఈ పప్పు అంతా ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను చూడండి. గిన్నెలో వేసేసుకున్నా, ఎక్కడ వాటర్ లేవు చూడండి దానికి. అయితే ఏ కప్పుతో అయితే కందిపప్పు మనం మైదా పిండి తీసుకున్నామో అదే కప్స్ తోటి 2 కప్పులు బెల్లం తీసుకున్నాను, అలాగే 2 కప్పులు కొబ్బరి తురుము తీసుకుంటున్నాను, పచ్చి కొబ్బరి. ఓకే, బెల్లం వేసి కలిపేసుకున్నాక అప్పుడు ఈ పచ్చి కొబ్బరి కూడా వేసేసుకోవాలి. అన్ని సమానమేనండి. బెల్లం కూడా 1/2 kg అనమాట. కొబ్బరి అయితే పెద్ద కొబ్బరికాయ అయితే 1 లేదా చిన్నవి అయితే 2. ఓకే, మా హైదరాబాద్ లో బాగా చిన్న చిన్న కాయలు వస్తాయండి, అందుకని 2 అని చెప్తున్నాను. ఇది బాగా కలుపుకుని దగ్గర పడాలండి. ఇప్పుడు మనం వేసుకున్న తర్వాత ఇలా జారుగా అవుతుంది కదా బెల్లం, అది కరిగి మళ్ళీ దగ్గర పడిపోవాలి. అప్పటి వరకు కలుపుకోవాలి. మీకు ఏ మాత్రం మీకు కందిపప్పులో నీళ్లు ఉన్నాయనుకోండి ఎంతసేపు పడుతుందో, లేకపోతే ఒక 5-6 నిమిషాల్లో గట్టిపడిపోతుంది. ఇలా చూసారా, ఇలా దగ్గర పడిపోవాలి. ఇది చల్లారాలండి. ఇప్పుడు ఇది చల్లారిపోయిన తర్వాత మెత్తగా మిక్సీలో పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు చేసేసుకుంటే మనకు బొబ్బట్లు చేసేటప్పుడు ఆ పలుకులు అవి తగలవు, చక్కగా బొబ్బట్లు ఎలా చేయాలంటే అలాగ వచ్చేస్తుంది అనమాట, చాలా బాగా వస్తుంది. పూర్ణంలోకి మంచి ఫ్లేవర్ రావడం కోసం, టేస్ట్ రావడం కోసం ఇక్కడ ఆ సోంపు వేసుకోవాలండి. సోంపు మీకు ఇష్టం లేదు అంటే ఓకే, కానీ ఆల్మోస్ట్ సోంపు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 5 స్పూన్లు సోంపు వేస్తున్నాను, అలాగే ఒక 8 నుంచి ఒక 9 ఇలాచీలు, చిన్న జాజికాయ ముక్క, ఎంత చిన్నదో చూడండి, జాపత్రి ఒక చిన్న ముక్క అనమాట. నేను నా చేతిలో ఉంది కదా 1/2 kg కందిపప్పు కండి ఇదంతాను నేను ఇప్పుడు వేసిన వాటికి. అలాగే చిన్నది అంటే కొంచెం ఒక చిటికెడు కూడా కాదండి పచ్చకర్పూరం, ఎంత తక్కువ వేసానో చూడండి. ఏదైనా సరే ఎక్కువ వేసామనుకోండి అది ఆ ఫ్లేవర్స్ పోతాయి అనమాట, ఎక్కువైపోయి అసలు టేస్ట్ రాదు. అన్ని ఇలాగ మెత్తగా మిక్సీలో వేసుకుని పౌడర్ చేసేసుకోండి. నేను ఆల్రెడీ పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా, ఈ పూర్ణంలో వేసి కలిపేస్తున్నాను అనమాట. చూడండి అసలు ఎంత మంచి ఫ్లేవర్స్ వస్తాయో. ఏది ఎంత వేయాలో అంతే వేసుకోవాలండి, ఎక్కువైంది అనుకోండి టేస్ట్ మొత్తం పోద్ది అనమాట. ఇది చల్లారిపోయింది కదా, ఇందులో మిక్సీలో వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇది చూడండి ఎక్కడ అసలు కందిపప్పు పలుకు కూడా లేకుండా చక్కగా చేసుకున్నాం. అలా చేసుకుంటే బొబ్బట్లు చాలా బాగా వస్తాయి. మనకు అసలు చిరిగిపోవడం కానీ ఆ పలుకులు తగిలది ఊడిపోవడం కానీ ఏమి ఉండదు. ఇలాగా ఉండల కింద చేసుకోండి. మనకు బొబ్బట్టు సైజు ఎంత కావాలో దానికి తగ్గట్టుగా ఉండలు చేసుకోవాలి. ఇక చూడండి మనకి పిండి నానిపోయింది. ఫస్ట్ మనకి ఇలా తీస్తుంటే సాగకుండా పిండి ముక్కలు ముక్కలాగా ఎలా వచ్చింది. ఇప్పుడు నానిన తర్వాత చూడండి ఎలా ఉందో. అయితే ఇందులో పసుపు వేయడం మర్చిపోయాను అనమాట, అందుకని ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసి అందులో ఆయిల్ వేసి కలిపి మొత్తం ఇందులో వేసేసి బాగా కలపాలి. ఎలాగో మనం ఇప్పుడు నానిన తర్వాత పిండి కలుపుకోవాలి, ఈ టైంలో అయినా సరే వేసుకోవాలన్నమాట. యాక్చువల్లీ ముందే వేసేసుకోవాలి, వాటర్ పైకి ముందే మైదా పిండిలో వేసేసుకుని కలుపుకోవాలి. ఇక చూడండి చక్కగా కలిసిపోయింది. బాగా నేను కలపలేదు అనుకోండి, రేణు కలిపించింది. అయితే ఇక చూడండి మొత్తం కలిపేసుకున్నాక మళ్ళీ నెయ్యి వేసుకుని మొత్తం అంతా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఎందుకంటే మనం బొంబాయి రవ్వ వేసాం కాబట్టి అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట అంతాను. ఇక చూడండి పిండి ఇలా ఉండాలంటే ఇప్పుడు నేను కలిపినట్టుగాను మరీ పలచగా ఉన్నా కూడా మనకి బొబ్బట్టు చేయడానికి రాదు, అలాగని చపాతీ పిండిలా గట్టిగా ఉన్నా కూడా బాగా రాదు. ఇక్కడ చూసారా నా చేతిలో ఎలా ఉందో. ఇప్పుడు మనం పూర్ణం తీసుకున్నాం కదా, దానికన్నా కొంచెం పెద్ద సైజు ఉండ తీసుకోవాలి. చేయడం రాకపోతే బాగా వచ్చనుకోండి మనం ఉండకన్నా చిన్న సైజు తో పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇందులో నెయ్యి నూనె కలిపి వేసుకున్నాం. అంటే అంతా నెయ్యి వేయట్లేదు నేను. ఇదిగో మనకి పిండి ఆరిపోకుండా ఉంటది, ఇలాగా వేసేసుకోవాలన్నమాట నెయ్యిని. అది నూనె వేసుకున్నా సరే ఇదే ప్రాసెస్ అండి, నెయ్యి వేసుకున్నా సరే. నేను నెయ్యి నూనె కలుపుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ అంతా నెయ్యిలోనే కలిపాను.
మన ఇష్టం అండి, నూనెతో ఉన్న చేసుకోవచ్చు, నెయ్యితో ఉన్న చేసుకోవచ్చు. ఉండ చూడండి నేను ఎలా తీసానో, మామూలుగా చేతితో మనం కట్ చేసాం అనుకోండి పెద్దది చిన్నదే వస్తుంది. ఇప్పుడు నేను ఎలా తీసానో అలా తీస్తే మీకు సమానంగా వస్తాయి అనమాట ఉండలు. ఓకే, ఇక్కడ బటర్ పేపర్ తీసుకున్నానండి. బటర్ పేపర్ మీద నేను ఇలాగా చేసేసుకుంటున్నాను. బటర్ పేపర్ లేకపోతే ఆయిల్ పేపర్స్ అది ఉంటాయి కదా, అలా వాటితోనే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను ఎలా పెడుతున్నానో చూడండి. ఈ పెట్టడంలోనే చాలా బాగా వస్తుంది మనకి బొబ్బట్టు. ఇదిగో ఈ ఎక్స్ట్రా ఉన్న తీసేస్తున్నాను కదా, చూడండి ఇంకా చాలా ఉంది ఎక్స్ట్రా అక్కడ చూడండి. కానీ అదంతా మధ్యలోకి లోపలికి పెట్టేయాలి. చూడండి లోపలికి అలా పెట్టేస్తే మనకి సైడ్స్ కూడా ఎక్కువ అవ్వదు. నేను ఎప్పుడు బొబ్బట్టు చేస్తే మీరు పాత వీడియోలో కూడా చూడండి, కావాలంటే ఇలాగే చేస్తాను. ఇదిగోండి ఇలాగా నెయ్యి అద్దేసుకుని మనం పైన కూడా బటర్ పేపర్ వేసుకుని అప్పుడు ఇలా ఒకవేళ బటర్ పేపర్ చిన్న ముక్క ఏదో ఉందనుకోండి, కింద బటర్ పేపర్ వేయక్కర్లేదు, అరిటాకు వేస్ట్ చేసేసుకోవచ్చు, లేకపోతే ఇంకో కవర్ ఏదైనా వేసుకోవచ్చు. కానీ పైన మాత్రం బటర్ పేపర్ ఉంటే మనకి ఈజీగా ట్రాన్స్పరెంట్ గా కనిపిస్తుంది, చక్కగా చేసేసుకోవడానికి ఈజీ అవుతుంది. లేదంటే ట్రాన్స్పరెంట్ కవర్స్ ఉంటాయి కదా మెత్తగా, అవి కూడా వేసుకోవచ్చు. ఓకే, అది మీకు ఇష్టం అయితేనండి, లేకపోతే వద్దు. ఓకే, చూడండి చెయ్యి మనం ఇలా పాముతుంటే చాలు చక్కగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు అందులోనే ఏంటంటే ఒక్క మైదా పిండి ఒకటి అయితే మళ్ళీ దగ్గరగా అయిపోద్ది. మనం చేసిన తర్వాత ఎంత పెద్దది చేసిందని అది బొంబాయి రవ్వ వేసిన మళ్ళా అలాగా చేసింది అలా నిలబడుతుంది అనమాట. ఇగో పెనం పెట్టుకుని ఐరన్ పెనం పెట్టుకుని దాని మీద ఆయిల్ వేసేసుకున్నాను, నెయ్యి వేసేసుకుని ఇవి వేస్తున్నాను. కొంచెం వేడెక్కాలి. మీడియం నుంచి ఇది హై నుంచి లో మీడియం ఫ్లేమ్లోకి ఉండాలండి. మీడియం నుంచి హై ఫ్లేమ్లోకి ఉండాలి, అంతేగాని సిమ్లో మాత్రం ఉండకూడదు. మంట సిమ్లో పెడితే అదేంటది రొట్టెలు కాలినట్టు కాలుతాయి అనమాట. ఇలాగ మీడియం నుంచి హై ఫ్లేమ్లో ఉందనుకోండి మెత్తగా దూదిలాగా ఉంటాయి ఇవి. చూడండి మనకి ఎప్పుడు బొబ్బట్టు కాలాలండి, సరిగ్గా కాలకుండా తీసేస్తే ఆ లోపల అది ఫ్రై అవ్వదన్నమాట. పప్పు మనం కందిపప్పు అయినివ్వండి, లేకపోతే పెసరపప్పు అయినివ్వండి, శనగపప్పు అయినివ్వండి, చూడండి కలర్ వచ్చింది, అలా కాలాలి. కానీ మంట మాత్రం హై గానీ మీడియం గానీ ఉండాలి. ఓకే, అది తీసేసుకున్నాం కదా. ఇప్పుడు అరిటాకు మీద చేస్తాను నేను. ఆల్మోస్ట్ ఏంటంటే ఎక్కువగా అరిటాకు పెట్టుకుంటాను పైన ఇలాగా, దానిపైన బటర్ పేపర్ వేసి కొద్దిగా స్ప్రెడ్ చేసుకుంటాను. చూడండి ఒకసారి నేను తోపు ఎలా పెడుతున్నానో, అదిగో కొంచెం ఎక్కువ ఉన్నది తీసేస్తాను, మిగతాదంతా మధ్యలోకి నొక్కేసాం అనుకోండి, అప్పుడు అది ఈక్వల్ గా వస్తుంది, సైడ్స్ కూడా ఎక్కువ రాదు. చూడండి అరే ఇంకా ఎక్కువ ఉంది కదా అని తీసేసాం అనుకోండి, మనం చేసిన తర్వాత ఒక చోటన పలసగా ఒక చోటన లావుగా వస్తూ ఉంటది. ఓకే, చూడండి ఇలాగ నెయ్యి రాసుకుంటూ చేసుకున్నామంటే చాలా ఈజీగా అయిపోద్దండి. కానీ ఏ పనైనా రానప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. అసలు నాకు బొబ్బట్లు ఎలా చేస్తారు రా బాబు, అంత పలచగా ఎలాగ వస్తాయి రా బాబు వీళ్ళకి అనుకునేదాన్ని. అలాంటిది ఇప్పుడు నన్ను అంటారు, మా దగ్గర నేర్చుకుని నువ్వు ఇంత బాగా నేర్చుకున్నావు అని చెప్పి చాలా వాళ్ళు సంతోషపడిపోతారు అనమాట. చూడండి అసలు బొబ్బట్లు చూడండి ఎంత బాగా స్ప్రెడ్ అవుతుందో, ఎక్కడ మనకు పలుకులు కూడా తగలవు, ఎందుకంటే మెత్తగా మనం రుబ్బేసుకుంటాం కాబట్టి చాలా బాగా వస్తుంది. ఇలా తీసేసుకుని మళ్ళీ పెనం మీద కొంచెం నెయ్యి వేసుకుని మనం కాల్ చేసుకోవడమే. మంట అడ్జస్ట్ చేసుకోవడంలోనే మనకు ఉంటుంది. ఇంతవరకు ఒక ఎత్తు అయితే మనం కాల్చేటప్పుడు మంట అడ్జస్ట్ చేసుకోవడం ఉంటుంది. ఇప్పుడు ఇది డైరెక్ట్ గా మన చేతిలోకి వేసుకుని అరిటాకు నుంచి వేసేసుకోవచ్చు, కానీ ఈ వేడికి అరిటాకు కరుగుతూ ఉంటది, ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట, కొంచెం లైట్ గాను బాగుంటుంది. కానీ ఒక లాస్ట్ ఈ అరిటాకు ఒకటే వాడానండి, నేను ఇంకో అరిటాకు వాడలేదు ఈ బొబ్బట్లు అన్ని చేసేసరికి కూడాను. అన్ని అంటే నేను ఎన్ని చేస్తాను మీకు చూపిస్తాను కదా. ఇప్పుడు ఇలాగే చక్కగా అన్ని కాల్ చేసుకోండి. అసలు వేయడం తీయడమేనండి, ఎంత తొందరగా అయిపోతే బొబ్బట్లు కాలడం మాత్రం చాలా ఈజీ. మనం పూర్ణం ఉడకబెట్టేసుకుని పిండి కలిపేసుకుని పెట్టుకున్నాం అనుకోండి, ముందు రోజైనా కానీ ఎప్పుడైనా ఎమర్జెన్సీకి ఎవరైనా చుట్టాలు వస్తున్నారన్నా ఎప్పుడైనా చేయాలన్నా అలా చేసుకున్నా కూడా చక్కగా మనకి ఈజీగా పని అయిపోద్ది. అసలు పని ఉన్నట్టే ఉండదు తర్వాత రోజు మనం ఎంతసేపు కాదు చేసుకోవడం అయితే. ఇక ఇలాగా అన్ని ప్లేట్లో ఇలాగా విడిగా పెట్టేసుకోండి. ఆరాలి రేపు ఎల్లుండో తింటాము అనేటట్టయితే, రేపు అది తింటాం అన్నట్టయితే, లేదా అప్పుడే వేడివేడిగా తినేస్తారంటే ఇలా ఫోల్డ్ చేసుకొని చల్లారిపోకుండా ఉంటాయి. కానీ ఇలా ఫోల్డ్ చేసుకుని బాక్స్ లో మూత పెట్టారనుకోండి ఒకదానికి ఒకటి అంటుకుపోతాయి. అలాగే ఏంటంటే ఆవిరికి స్టీమ్ ఫామ్ అవుద్ది అనమాట, ఆవిరి వచ్చేస్తూ ఉంటది వేడి మీద మూత పెట్టేస్తే. కొంచెం చల్లారిన తర్వాత మూత పెట్టేసి ఒక బాక్స్ లో పెట్టి ఒక గంట తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసేసి ఒక అరగంట తర్వాత మళ్ళీ మూత పెట్టుకోండి. అలా అయితే ఇంకా మెత్తగా చాలా బాగుంటాయి అన్నమాట. ఇదిగోండి బొబ్బట్లు అన్నీ అయితే కాల్ చేసుకున్నానండి, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అయితే అన్నీ అనంటే సగమే చేశాను అనమాట, ఇంకా కొద్దిగా పూర్ణం ఉంది, మైదాపిండి కలిపింది కూడా తోపు కూడా ఉంది. అవి రెండు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. ఒక 4 రోజుల తర్వాత కావాల్సినప్పుడు నేను మళ్ళీ చేసుకుంటాను. వారం రోజుల వరకు చక్కగా ఉంచుకోవచ్చు, ఏం పాడవద్దు అనమాట. అంటే మనం ఎక్కువ చేసుకోవాలనుకున్నప్పుడు, లేకపోతే ఎవరైనా చుట్టాలు వస్తారన్నప్పుడు ముందే అన్నీ అప్పటికప్పుడు పూర్ణం చేయాలన్నా పిండి కలపాలి, అన్నీ కొంచెం ఇబ్బంది అవుద్ది కదా. పిండి కావాలంటే అప్పటికప్పుడు కలుపుకోవచ్చు,
మనం 1 గంట ముందు కలుపుకుని పెట్టుకోవచ్చు. మనకు టైం సరిపోదు అనుకున్నప్పుడు ఇలా చక్కగా పెట్టేసుకుని మనకి ఎప్పుడు కావాలో అప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఎందుకు చేయట్లేదంటే ఒక చిన్న పని ఉంది, అందుకని చేయట్లేదండి. తర్వాత ఒక 3 డేస్ తర్వాత చేస్తాను. అయితే ఇప్పుడు చేసినవన్నీ మీకు నేను చూపిస్తాను. అయితే ఒకసారి కొలతలు కూడా చెప్తాను, ఒకసారి చూసుకోండి. అయితే ఫస్ట్ మనం మైదా పిండి ఒక 1/2 కేజీ తీసుకున్నాం, కందిపప్పు ఒక 1/2 కేజీ తీసుకున్నాం, బెల్లం 1/2 కేజీ తీసుకున్నాం, కొబ్బరి కూడా ఒక 2 కప్పులు తీసుకున్నాం. అది కొలత కాదు, ఒక పెద్ద కాయ అయితే 1, చిన్న కాయలు అయితే 2. ఓకే. అయితే ఈ కొబ్బరి వేసినప్పుడు కొంచెం బెల్లం ఎక్కువ పడుతుందండి. నార్మల్ కొలత ప్రకారం ఏంటంటే కేజీ మైదా పిండి, 1/2 కేజీ బెల్లం, 1/2 కేజీ కందిపప్పు, ఈ 3 సమానంగా సరిపోద్దండి. కొద్దిగా ఒక 100 గ్రాములు బొంబాయి రవ్వ వేసాను కదా ఈ పిండిలో, అయితే ఇవి కరెక్ట్గా సరిపోద్ది, తీపి అన్నీ కలిపి. కాకపోతే 2 కప్పులు కొబ్బరి వేసాను కదా, అప్పుడు ఏమవుతుందంటే తీపి తక్కువ అవుతుంది అనమాట. బాగా స్వీట్ ఎక్కువగా ఇలా ఇష్టం ఉన్న వాళ్ళు, అంటే మనం తిన్నప్పుడు తీయగా అనిపించాలి అనుకునే వాళ్ళకైతే తీపి సరిపోదండి. అందుకే మీరు కావాలనుకుంటే 3/4 వంతు వేసుకోండి, అంటే ఒక 1/4 కిలో ఎక్కువ వేసుకోవాలన్నమాట బెల్లం. నేను మా పిల్లలు ఏంటంటే చాలా తక్కువ స్వీట్ తింటాం, ఎక్కువ స్వీట్ ఉంటే ఇష్టం ఉండదు అనమాట. అయితే ఈ బొబ్బట్లు ఎలాగ వచ్చినాయో చూపిస్తానండి. కొలతలు అయితే మీకు అర్థమైంది కదా, చాలా పర్ఫెక్ట్గా చక్కగా వచ్చేస్తాయి అనమాట. పిండి కలుపుకునేటప్పుడు మరీ పలచగా కలుపుకూడదు, కొంచెం గట్టిగా కలుపుకోండి, లేకపోతే బొబ్బట్టు సరిగ్గా రాదు. ఓకే. ఇప్పుడు బొబ్బట్లు ఎలాగ వచ్చాయో చూపిస్తా చూడండి. ఇదిగోండి బొబ్బట్లు చూడండి, అన్నీ ఎంత మెత్తగా భలేగా వచ్చాయండి అసలు. ఇలాగ కరెక్ట్గా కాలాలండి, అసలు కాలకపోయినా కూడా బాగోదన్నమాట బొబ్బట్టు. ఇప్పుడును మీకు ఒక టేస్ట్ చేసి చెప్తాను చూడండి, ఎంత మెత్తగా. ఇదిగో మనం అంత పూర్ణం పెట్టాం కదా, అసలు పూర్ణం పెట్టినట్టే లేదు కదా మధ్యలో. కొంతమంది ఏంటంటే ఇందులో నెయ్యి ఒక గిన్నెలో వేసుకొని దాన్ని ముంచుకొని తింటారనమాట, బాగా నెయ్యి ఇష్టం ఉన్నవాళ్ళు. మనకంత లేదులేండి, మరి అంత ఎక్కువ తినం మనం. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి, చాలా బాగుంది. బొబ్బట్లు అంటే చాలా ఇష్టం అనుకుంటా కదా, నాకు అర్థమవుతుంది. బొబ్బట్లు అయితే చాలా బాగున్నాయండి, ఆ టేస్ట్ మాత్రం అద్దరిపోయినాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కందిపప్పుతోటి. ఎప్పుడు చెయ్యలేని వాళ్ళైతే కనుక, లేదు అంటే సేమ్ ఇలాగ ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి బొబ్బట్లు మాత్రం. నెక్స్ట్ వీడియో ఇంకొక బొబ్బట్ల వీడియో చేస్తానండి, ఎందుకంటే ముందుగానే పెడుతున్నాం కదా ఈ వీడియో అయితేని. మధ్యలో ఒక వీడియో అయితే చేస్తాను బొబ్బట్ల వీడియో, అది కూడా మిస్ అవ్వకండి, చాలా బాగుంటాయి. ఇది అయిపోయిన తర్వాత నేను స్టార్ట్ చేస్తాను అనమాట వీడియో, అది కూడాను. కానీ అప్లోడింగ్ కొంచెం ఒక 4 రోజులాగా అప్లోడ్ చేస్తాను. టేస్ట్ మాత్రం బొబ్బట్లు చాలా బాగున్నాయి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ ఉగాదికి. బొబ్బట్లు అయితే మీకు కొలత చెప్పాను కదా, ఎలా చేసుకోవాలి, ఎంత కొలత ఏంటి అని అన్నీ కరెక్ట్గా. మరి ఈ మెజర్మెంట్స్కి ఎన్ని బొబ్బట్లు అవుతాయి అని కూడా చెప్పాలి కదా. ఇప్పుడు 1/2 కేజీ కందిపప్పు, 1/2 కేజీ మైదాపిండి, వీటికి ఇప్పుడు నేను చూపించిన కొలతలకి ఇప్పుడు నేను చేసినవి అయితే 32 బొబ్బట్లు చేశానండి. కరెక్ట్గా మనం అరచేంత బొబ్బట్లు చేస్తే 32 అయినాయి. కొంచెం అటు ఇటు ఒక్కొక్కటి పెద్దది వచ్చిందనమాట. అయితే ఇంకా సగం పూర్ణం ఉంది, సగం పిండి కూడా ఉన్నది. మొత్తం 1/2 కేజీ పిండికి 1/2 కేజీ పిండి, 1/2 కేజీ పప్పుకి 60 దాకా అవుతాయండి. 60 కంపల్సరీ అవుతాయి. మనం పెద్దవి చేసుకుంటే కొంచెం తక్కువ అవుతాయి అనమాట. అంటే మీకు ఎంత అవుతాయి ఏంటి అని ఎప్పుడైనా ఎమర్జెన్సీకి అవసరమైంది అనుకోండి, ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్తున్నాను. అదే కేజీ పప్పుకి అయితే 120 నుంచి 130 దాకా అవుతాయి. ఇప్పుడు నేను చూపించిన సైజ్ అయితేనే. అది చేసేటప్పుడు కూడా పలసగా చేస్తున్నారా లేదంటే తోపు ఎక్కువ పెట్టేసి చేస్తున్నారా, దాన్ని బట్టి కూడా ఉంటుందండి. నేను చేసిన కొలత ప్రకారం అయితే ఆ విధానం అయితే 130 నుంచి 120 వస్తే కేజీకి, 1/2 కేజీకి అయితే 60 వస్తాయి అనమాట. పెద్ద సైజు అనుకోండి 50 వస్తాయి, లేదా 55 వస్తాయి. అది అయితే మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు కలిసి మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు, బాయ్. అలాగే అందరికీ ఉగాది శుభాకాంక్షలు, కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. అందరూ హ్యాపీగా చల్లగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకేనండి, బాయ్.